ప్రశ్న, జీన్స్ ఎందుకు అమ్మాయి వేసుకోకూడదు? అసలు జీన్స్ అనేది ఎక్కడ పుట్టింది? ఆఫ్రికా దేశంలో ఒక అతను హోటల్లో పని చేస్తూ ఉండేవాడట ఆఫ్రికాలో. ఆ పని చేస్తున్నప్పుడు, వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ చేతులకు మట్టి అయినప్పుడల్లా ఇలా తుడుచుకునేవాడు దాన్ని, ఆ చేతుల మట్టిని. అలా తుడుచుకుంటూ ఉంటే ఇక్కడ బెజ్జం పడిపోయింది, చిరిగిపోయింది. అది ఇక్కడ ఫ్యాషన్గా వచ్చింది మన దేశాన్ని. అంత దౌర్భాగ్య స్థితిలో పడిపోయాం మనం. ఆ జీన్స్. రెండవది, ఆ జీన్స్ ధరించినప్పుడు టైట్గా కనుక మీరు ప్యాంటు వేసుకున్నప్పుడు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, మీ శరీర రంధ్రాలలో నుంచి బయటికి వచ్చే స్వేదం అంటే చెమట ఏదైతే ఉందో అది మళ్ళీ రంధ్రాల ద్వారా మీ లోపలికే వెళ్ళిపోతుంది. ఆ కాలుష్యం అంతా బయటికి వెళ్ళిపోవలసినటువంటి స్వేదం ఆ లూజుగా బట్టలు వేసుకుంటే గాలి వెళుతుంది, ఆ స్వేదం ఎప్పటికప్పుడు ఆరిపోయి బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు టైట్ ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్ లాంటివి వేసుకుంటారో బయటికి వెళ్ళిపోయి కడుక్కోవలసిన మాలిన్యం చివరికి తిరిగి రంధ్రాల ద్వారా మళ్ళీ మీ శరీరం లోపలికే వెళ్ళి మీరు అనారోగ్య వ్యాధులు చేస్తుంది. ఇందుకు జీన్స్ వేసుకోకూడదు. రెండవది, మీరు మన భారతీయమైనటువంటి విధానంలో ప్రతి పనిలోనూ ఒక శాస్త్రీయత ఉంటుంది. వేసుకునే చీరకట్టులో కానీ, పంచకట్టులో కానీ, ధోవతి కట్టుకోవడంలో కానీ, వస్త్రధారణ కానీ, లంగా ఓణి వేసుకోవడంలో కానీ చాలా శాస్త్రీయమైన విధానాన్ని మన పూర్వీకులు మనకు అనుసరించారు. రజోగుణ తమో గుణాలను ప్రేరేపిస్తాయి బట్టలు. అదే టైట్ బట్టలు కనుక వేసుకుని మన శరీరంలో ఉండేటువంటి గుప్తంగా రహస్యంగా ఉండవలసినటువంటి అంగాంగాలని బయటికి ప్రదర్శించినప్పుడు అవతలి వాడి కంటికి ఎటువంటి భావన కలుగుతుంది? అదే కుచ్చెళ్ళ చాటున ఉండడం ఎలా ఉంటుంది, అలాగే జీన్స్ ప్యాంటు వేసుకుని జిప్పులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆడపిల్లలు చూసేవాడి దృష్టి వెంటనే వాడి కన్ను ఎక్కడ పడుతుంది? వేసుకున్న వాడికి ఎటువంటి వికారాలు కలుగుతాయి? ఇవన్నీ ఆలోచించారు మన పూర్వీకులు. అందుకని పంచకట్టుకున్న వాడు చొక్కా కింద వరకు ఉంటుంది, మోకాళ్ళ వరకు. చీర కట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, ప్యాంటు వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు చూడడానికి. అందుకని డ్రెస్సు యొక్క ప్రభావం ప్రతి మనిషి ఎదురుగా 8 సెకండ్ల పాటు ఉంటుందట. శాస్త్రం నిరూపించింది, ఇది సైన్స్. పోలీసు డ్రెస్సులో తను ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, మఫ్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు. తనకు తెలియకుండానే ఆ మఫ్టీలో నుంచి మామూలుగా పోలీసు డ్రెస్ వేసుకున్నవాడు అతనిలో ఒక స్థైర్యము, ఒక ధైర్యము, ఒక హుందాతనం, ఇవన్నీ మనకు కనపడతాయి. అట్లాగే ఆడపిల్లలు వేసుకోవాల్సిన డ్రెస్సులు వేసుకోకుండా మగపిల్లలు వేసుకోవాల్సిన డ్రెస్సులు ఆడపిల్లలు కనుక వేసుకుంటే వాళ్ళలో ఉన్న లాలిత్యం కనపడదు, వాళ్ళలో ఉన్న అందమైన స్త్రీత్వం కనపడదు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఔన్నత్యం కనపడదు మనకి. అప్పుడేమనిపిస్తుంది? కొంచెం ఒక జగుప్స, ఒక అసహ్యం అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళలో ఉన్న కోమలత్వము, వాళ్ళలో ఉన్న లాలిత్యము, వాళ్ళలో ఉన్న సౌశీల్యము, ఇవన్నీ కూడా డ్రెస్లోనే మనకు కనపడుతుంది. నేను ఒకసారి లండన్ వెళ్ళాను. అక్కడ నా దగ్గరికి వచ్చారు, ఓ యూఆర్ ఫ్రమ్ గాంధీ, యూఆర్ ఫ్రమ్ గాంధీ, ఇండియా, వీ లవ్ యూ అంటూ మన చీర కట్టు, మన కట్టు బొట్టు చూసి మన ఇండియన్ ఫ్లాగ్ గుర్తొస్తుందని చెప్పారు వాళ్ళు. అక్కడ చూసి ఒకటే ముద్దులు పెట్టుకోవడం, ఒకటే ఫోటోలు తీసుకోవడం. వాళ్ళు మీ జడ ఎంత బాగుంది, మీ ముడు ఎంత బాగుంది, మీ చీర ఎంత బాగుంది, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇండియా యొక్క ఏమంటారు రిప్రజెంటేషన్ ఎంత అద్భుతంగా ఉందని వాళ్ళందరూ ఎందుకు మెచ్చుకున్నారు మనల్ని చూసి? మన కట్టు, మన పొట్టు, మన జుట్టు అన్నింటిలోనూ శాస్త్రీయతే ఉన్నది. జుట్టులు విరబోసుకుంటున్నారు ఇప్పుడు. పూర్వకాలంలో అమ్మమ్మలు నిలబడి తల దువ్వుకుంటే కోప్పడేవారు. కూర్చుని ఒక చోట దువ్వుకుని ఆ విడిచిన జుట్టంతా ఒక దగ్గరికి చేర్చి దాని మీద ఉమ్మి వేసి ఎక్కడ గోతులో వేయించేవారు. ఎందుకని? జుట్టును పోలిన జుట్టు లేదు. ప్రతి మనిషి ఎవరి జుట్టు వాళ్ళదే, ఎవరి వేలుముద్ర వాళ్ళదే, ఎవరి గోరు వాళ్ళదే. వారి మనిషికి కావలసినటువంటి మనిషిని పోలిన మనిషి లేడు, గోరును పోలిన గోరు లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు. అందుకని నీ వెంట్రుక తీసుకువెళ్ళి నీ మీద దుష్ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉన్నది. ఇది సైన్స్. అందుకని ఎక్కడ పడితే అక్కడ పారేస్తే నీ మీద దుష్ప్రయోగాలు చేయడమే కాకుండా ఆహారంలో ఎక్కడైనా వెంట్రుకలు పడితే అది అరగదు కాబట్టి వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని హోటల్లో వాళ్ళు టోపీలు ధరించి మరి వడ్డిస్తారు మనకి. ఎందుకని? వెంట్రుకలు కిందకి రాలకూడదని. వంట వండే వాళ్ళు కూడా పైన క్యాప్స్ పెట్టుకుని వండుతారు. అందుకని జడను ఎప్పుడు కూడా ఆ జడలో కూడా ఎంత శాస్త్రం చెప్పిందో చూడండి. 3 పాయలు, గంగా, యమున, సరస్వతి.
రెండు పాయలే బయటికి కనపడతాయి, ఒక పాయ లోపలే ఉంటుంది. సరస్వతీ నది కూడా బయటికి కనిపించదు, అంతర్లీనంగానే ప్రవహిస్తుంది. ఎక్కడుండదు, మిడిల్లో అబ్లాంగేట మధ్యలో ఉంటుంది ఆ పాయ. జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి వస్తుంది అది. అందుకని ఆ పాయ లోపలే ఉంటుంది, రెండు మాత్రమే బయటికి కనపడతాయి. మీ జడ మీరు పరీక్ష చేసుకోండి అమ్మా, రెండే బయటికి కనిపిస్తాయి. ఆ జడ వేసుకున్న అమ్మాయిని చూస్తే పడగ విప్పిన నాగేంద్రుడిలాగా ఉంటాడు. మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతుంది అది. పక్క నుంచి చూస్తే పడగ విప్పిన నాగేంద్రుడిలా ఉంటుంది అమ్మాయిని చూస్తే పక్కన. అందుకనే జడ వేసుకుని బొట్టు పెట్టుకున్న చిన్నారిని చూస్తే ఒక తేజస్సు, ఒక వర్చస్సు, ఒక అందము, ఇవన్నీ ఉంటాయి. ఇంత పెట్టారండి మన దీంట్లో. ఇంకా ఉన్నాయి దీంట్లో చెప్పాలంటే అనేక విశేషాలు. టైం లేదు కాబట్టి నేను చెప్పేశాను. అందుకని వస్త్రధారణ మనకి చాలా ముఖ్యమైనది, దానిలో సైన్స్ ఉన్నదనే విషయాన్ని